కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా యువ నాయకుడైనటువంటి జనార్దన్ గారు ఈ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. వారితో మనము మా ఛానల్ తరఫుకెళ్ళి మీకు ఇంటర్వ్యూ పర్పస్ మనం ఇక్కడ రావడం జరిగింది. నమస్కారం అండి జనార్దన్ గారు. నమస్కారం సార్. ప్రస్తుతం మనము కరీంనగర్, తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు పోటీ చేయబోతున్నారు. అవును సార్. దీనికి సంబంధించి మీ దగ్గర మేము స్పెషల్గా ఇంటర్వ్యూ పర్పస్ వచ్చినాము. మీరు మీ యొక్క విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, తర్వాత మీరు ఈ యొక్క రాజకీయాల లోపలికి ఏ రకంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు, మీ యొక్క విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, మీ యొక్క కుటుంబం సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం రాజకీయ పరంగా ఉందా, వ్యాపార పరంగా ఉందా, దాని తర్వాత మీరు ఈ ప్రస్తుతము మీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దానికి సంబంధించి స్పెషల్ ఫోకస్గా మేము మీ దగ్గర ఇంటర్వ్యూ చేయడం వరకు వచ్చాం. సో చెప్పండి సార్, మీరు ఏ రకంగా ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో ఏ రకంగా మేధావులు తలపడినటువంటి మేధావులు ఉన్నారు, వాళ్ళను కాదని వాళ్ళతో ఢీ కొట్టబోతున్నారు. మీరు ఏ రకంగా ఏ ధైర్యంతో మీరు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు పోటీ చేయబోతున్నారు? సార్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము మొత్తం 6గురం. అంటే 2 అక్కయ్యలు, 4 అన్నదమ్ములు, నేనే చిన్నవాడిని. మాది వాస్తవానికి ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ ఎడపల్లి. ఓకే. ఎడపల్లిలో నేను పుట్టింది, అక్కడ 6th వరకు ఎడ్యుకేషన్ అయింది నాది. దాని తర్వాత భక్తుదేవుల కోసం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ములంగూరు అనే విలేజ్ ఇక్కడ కేశవపట్నం మండలంలో ఉంటుంది. ములంగూరులో నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th క్లాస్ తర్వాత అక్కడి నుంచి మొత్తం కరీంనగర్ షిఫ్ట్ అయిపోయినాం. ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ మొత్తం ఇక్కడే చదివాను. మెయిన్గా ఏంటి అంటే నేను మా డిగ్రీ అయిపోయినప్పుడు 2008లో డిగ్రీలు అయిపోయినాయి మాకు. 2000 ఆ తర్వాత ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. 2009లో ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించడం, ఉద్యమంలో బాగా చాలా తిరగడం జరిగింది. మిలియన్ మార్చ్ కానీ, హైదరాబాద్ ప్రతి కార్యక్రమానికి మేము పోవడం జరిగింది. మమ్మల్ని అరెస్టులు చేశారు. మమ్మల్ని అరెస్టులు చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. అప్పుడు అయినా కూడా మేము వెనకడి చేయలేదు. ఇంకోటి ఏంటి అంటే మేము కష్టపడి, అంటే యువత కష్టపడి సంపాదించుకున్న ఈ తెలంగాణలో ఇంత పోరాటాలు చేసి తెలంగాణలో ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో 2014లో వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగ సమస్య అనేది నిర్మూలన కాలేదు. ప్లస్ నేను ఎందుకు వచ్చానంటే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలకు మెయిన్గా దగ్గర నుండి చూసినాం నిరుద్యోగిత. ఎందుకంటే నేను ఒక నిరుద్యోగిని, చాలా ఎగ్జామ్స్ రాశాం మేము. ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఒక నిరుద్యోగి సమస్యని శాసన మండలిలో గలమెత్తి వినిపించిన దాఖలాలు లేవు. మీరు చూడండి, ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఇప్పుడు ఎవరైనా వచ్చే ఉంటే కావచ్చు, కానీ ఇంతకుముందు వరకు అయితే ఎవ్వరు అసలు శాసన మండలిలో అయితే. ప్రస్తుతం రాజకీయ సంక్షోభం లోపల మీకు సంబంధించి ఎలక్షన్స్ లోపల మీరు నేరుగా ఒక మేధావులతో మీరు ఢీ కొట్టబోతున్నారు. అంటే మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీకు సంబంధించి వర్షపారపరం కానివ్వండి, మీ తాత ముత్తాతలు ఎవరన్నా మీకు రాజకీయ పరంగా వాళ్ళకి ఏమైనా నేపథ్యం, వాళ్ళకు రాజకీయ పరంగా ఏమైనా ప్రవేశం ఉందా, లేకపోతే మీరు మొట్టమొదటిగా మీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి మీరు ముందడుగు వేస్తున్నారా? లేదు, నాకు రాజకీయానికి సంబంధించి ఏది లేదు. కాకపోతే మా కుల సంఘానికి నేను నాయకుడిని. మానకొండ నియోజకవర్గం ఆరకట్క కుల సంఘానికి నేను అధ్యక్షుడిని. అంటే అక్కడ సమస్యలు చూసినాం. మనం చదువుకున్న వ్యక్తులుగా బయట ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మనం ఒక చదువుకున్న వ్యక్తులుగా కూడా ఇప్పుడు ఒక చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఒక స్థాయిలో ఉన్నాం మనం. కాబట్టి అందరిలాగా మనం రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదన, డబ్బు వృధా ఖర్చు చేయడం, కోట్లు ఖర్చు చేయడం ఇట్లాంటివి కాకుండా మనం వస్తే నిరుద్యోగులకు ఏం జరుగుతుంది, నిరుద్యోగులకు మనం ఏం చేయగలుగుతాం. ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, మెడికల్ రిప్స్ ఉన్నారు సార్. మెడికల్ రిప్స్ కూడా యూనియన్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు వాస్తవానికి. అట్లాంటిది చాలా సమస్యలు ఉన్నాయి. వీటి గురించి మాట్లాడాలంటే ఎవరికి తెలుస్తుంది? నిరుద్యోగితకు సంబంధించిన కానీ, ఉద్యోగులకు సంబంధించి దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఇప్పుడు కుల సంఘానికి నేను ఒక నాయకుడిగా ఉన్నానని చెప్పుకుంటున్నారు. మరి మీ కుల సంఘంలో ఉన్నటువంటి కుల బంధువులందరూ కూడా మీకు ఓటు వేస్తారని మీకేమన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకేమన్నా ఏమన్నా అవగాహన ఉందా? 100% వేస్తారు. ఎందుకు అని అంటే మా కుల సంఘం అనేది మాది ఆరకటిక సార్. ఆరకటిక అంటే చాలా చిన్న వృత్తి. అందరూ ఏంటంటే కటిక అంటే చిన్న వృత్తిలాగా చూస్తారు.
మేము ఆ స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి మేము పేద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే, మధ్యతరగతి కూడా కాదు, చాలా పేద స్థాయి. అట్లాంటి స్థాయి నుంచి వచ్చిన మాకు అనుభవించి ఉంటాం మేము ఎవరెవరు ఎట్లాంటి వాళ్ళు వ్యక్తులు. ఎందుకంటే కొన్ని వందల మంది మా దగ్గరకు వస్తారు మటన్ కొనడానికి కానీ చికెన్ కొనడానికి కానీ. నేను కూడా నిరుద్యోగిగా ఒక చికెన్ సెంటర్ నడిపించిన జ్యోతినగర్లో, కరీంనగర్లో జ్యోతినగర్లో డిహెచ్ బిల్డింగ్ చౌరస్తా మీద. ఇప్పటికే చికెన్ సెంటర్ ఉంది. నేను ఒక 2-3 years నడిపించిన సార్. తెలంగాణ ఉద్యమ మూవ్మెంట్లని నడిపించుకున్నాము, బతుకు తెరువు. అట్లాంటిది నాలాంటి యువకులు ఎంతో మంది నిరుద్యోగులుగా ఉండి చాలా బాధలు అనుభవించారు. అది తెలంగాణ సాధించుకున్న, ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా అది కంటిన్యూషన్ అయిపోతుంది. ఆ కంటిన్యూషన్ అయిపోతుంది కాబట్టి ఎవరు వస్తే రాజకీయాల్లోకి మార్పు వస్తుంది తెలుసా సార్? అంబేద్కర్ గారే చెప్పారు పెద్దలు, యువత ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారో అప్పుడు మార్పు అనేది సాధిస్తారు. సాధ్యమైతే ఉన్న యువత ఏవైతే ఉందో మీరు ఏదో అంటున్నారు, ఈ పట్టభద్రుల్లో ఉన్నటువంటి యువత సాధిస్తారు, ఖచ్చితంగా వాళ్ళు యువత తలుచుకుంటే ఏదైనా జరగలుగుతుంది అనుకుంటున్నారు. ఈ యువత ఖచ్చితంగా మీకే ఓటు వేయాలని ఏమైనా మీరేమైనా నిబంధన పెట్టుకున్నారా? ఖచ్చితంగా మీకే ఓటు ఎందుకు వేయాలి? ఇప్పుడు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాను సార్. మీరు ఏంటి అని అంటే, ఇంత పెద్ద పెద్ద విద్యా సంస్థలు, పబ్లికేషన్స్, ఇంత డబ్బున్న మేధావులతోటి, ఇంత డబ్బున్న పెద్ద పెద్ద వ్యక్తులతోటి మీరు పోరాటం చేయగలుగుతారా అని అడిగారు. దాని ఆన్సర్ ఏంటి అని అంటే, మనకు ఎవరి మీద నమ్మకం ఉందంటే మా పట్టభద్రులు విద్యావంతులు అంటే వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ. ఎందుకనంటే వాళ్ళు చదువుకున్న వ్యక్తులు, వాళ్ళు ఆలోచిస్తారు. ఇవన్నీ పెద్ద పెద్ద సమ్మేళనాలని ప్రతి దగ్గరికి వెళ్ళడం, మేము అది చేస్తాం ఇది చేస్తాం. యువత తలుచుకుంటే, విద్యావంతులు పట్టభద్రులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. రేపటి నాడు మీరు చూడండి, మార్పు అనేది వస్తుంది, ఖచ్చితంగా మార్పు రాబోతుంది. దానికి నాదే మొదటి కావాలని నా కోరిక, చిరకాల కోరిక. ఎందుకంటే నన్ను చూసుకొని ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటిలో నాలాగా యువకులందరూ బయటకు రావాలనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు నేను బయటకు వచ్చిన. మీరు నిజామాబాద్ నుంచి ఇక్కడ వలస వచ్చి ఇక్కడే మీ విద్యాభ్యాసం అంతా కూడా మీ చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడే గడిచిపోయిందని చెప్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కరీంనగర్ లో ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఫైనల్ గా మీరు జన్మస్థలం నిజామాబాద్ నుంచి కావచ్చు, మీరు ఏ జిల్లా నుంచి ఎక్కువగా ఓటు పడే అవకాశం ఉంది? ఏ జిల్లా నుంచి మీకు సపోర్ట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? నాకు ఆ జిల్లా ఈ జిల్లా అని ఏం లేదు సార్. మెయిన్గా కరీంనగర్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. ఎందుకు అని అంటే, నేను 20-25 సంవత్సరాల నుంచి లోకల్ క్యాండిడేట్ని. అంటే లోకల్లో మొత్తం మ్యాక్సిమం తిరిగిన. నేను ఇన్సూరెన్స్ ఏజెంట్గా వేసిన సార్. నాకు తెలిసి పాత కరీంనగర్ జిల్లా మొత్తం తిరిగినాయి. ఒకప్పుడు నేను ఇన్సూరెన్స్ ఏజెంట్గా కూడా వేసిన, ఇన్సూరెన్స్ ఎంప్లాయీగా కూడా వేసిన. జనరల్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్లు కానీ. ఈ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తిని నాకు ప్రతి ఒక్క విలేజ్ చుట్టూ మొత్తం తెలిసి ఉంటుంది. ఓన్లీ మీకు సంబంధించి ఈ యొక్క పట్టభద్రుల లోపల ఉన్నటువంటి సంబంధించి ఓన్లీ యువత మాత్రమే వేస్తుందా, లేకపోతే స్టూడెంట్స్ మాత్రమే వేస్తారా? వివిధ రకమైన వ్యాపార సంస్థలు కావచ్చు, తర్వాత సంబంధించినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు ఉన్న వాళ్ళు కావచ్చు, వారందరూ ఏమైనా ఓటు వేసే అవకాశం ఉందా? అందరూ వేస్తారు. ఎందుకు చెప్పాను సార్, ఇప్పుడు ఉన్న వ్యవస్థల రాజకీయం అనేది డబ్బు అయిపోయింది వాస్తవానికి. ఇంకోటి, విద్య వ్యాపారం అయిపోయింది. విద్య వ్యాపార సంబంధమే అయిపోయింది మొత్తం. విద్య అంటేనే వ్యాపారం, కార్పొరేట్ వ్యవస్థ. అన్నారు రాజకీయమైన డబ్బు అయిపోయింది అంటున్నారు. ఈ ఎలక్షన్ లో మీరు నిలబడుతున్నారు, మీరేమో డబ్బు పంచుతూ వేస్తూ వాళ్ళకు ప్రలోభ పెట్టే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే వాళ్ళంతా వాళ్ళ మేధస్సు తోటి వాళ్ళు మిమ్మల్ని మీ ఒక పనులు వేసి, మీ మేనిఫెస్టో చూసి, మీ మేనిఫెస్టో నచ్చి వాళ్ళు ఓటు వేయడానికి ముందడుగు వేస్తున్నారా? మాతో పాటు ఒక యువకుడు ముందుకు వస్తున్నాడు, మేము కూడా ఖచ్చితంగా ఓటు వేయగలాలి, మాతో పాటు మా యువకుడే కావాలని వాళ్ళు అనుకునే అవకాశం ఉందా? లేకపోతే డబ్బు ప్రలోభ పెట్టేసి వాళ్ళని ఏమన్నా లోపరుచుకునే అవకాశం ఉందా? అస్సలే లేదు సార్. డబ్బుకు ప్రాధాన్యత ఇయ్యరు. ఎవరు ఇయ్యరు అంటే చదువుకున్న వ్యక్తులు అసలు ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, వాళ్ళ గలం విప్పాలి, వాళ్ళ నిరుద్యోగ సమస్యని, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుంది. ప్రైవేట్ టీచర్స్కి, ప్రైవేట్ లెక్చరర్స్కి, ఈ విద్యా సంస్థలలో, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలల్లో వాళ్ళు అన్ని చూస్తున్నారు. జరిగేది మొత్తం చూస్తారు సార్. పట్టభద్రులు అనేటోళ్ళు కానీ, విద్యావంతులు ఆలోచిస్తారు, చాలా ఆలోచించి ముందడిగేస్తారు. వాళ్ళు డబ్బుకు ప్రలోభ పడేటోళ్ళు ఇప్పుడైతే ఎవ్వరు లేరు సార్. గత ఎమ్మెల్సీలో ఉన్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళు చేసిన పనులు ఏమైనా మీకేమన్నా అక్కడ లోటుపాటు ఏమైనా తెలిసినాయా? లేకపోతే ఆ లోటుపాటు మీరు కూర్చోడానికి మీరు దానికి వస్తున్నారా? లేకపోతే అసలు వాళ్ళు అక్కడ ఏం జరగలేదు, పనులు జరగలేదు కాబట్టి నేను వచ్చి ఆ పనులను క్లియర్ చేస్తాను అనేటువంటి అవకాశం ఉందా? అసలు ఇంతవరకు మీరు చరిత్రలో చూడండి, ఏ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ, టీచర్ ఎమ్మెల్సీ కానీ పని చేసిన దాఖలాలు ఎక్కడైనా కనబడ్డాయా? ఇంకోటి, ఇప్పుడు గ్రాడ్యుయేట్ నేను ప్రతి ఒక్క స్కూల్ తిరుగుతున్నా, కాలేజ్ తిరుగుతున్నా. ఎందుకంటే టీచర్స్కి, లెక్చరర్స్కి సంబంధించి వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది.
వాళ్ళ ద్వారా మనకు ఇంకా వందల మంది మనకు పరిచయం అవుతారు. అట్లాంటిది అంతకుముందు ఇంతవరకు ఒక ఎమ్మెల్సీ అనే క్యాండిడేట్ 4 జిల్లాలకు సంబంధించింది. ఇప్పుడు 4 జిల్లాలు అసలు ఉత్తర తెలంగాణ మొత్తం ఉంటారు. గెలిచిన క్యాండిడేట్స్ అయినా కానీ ఇంతకుముందు ఉన్న క్యాండిడేట్స్ అయినా కానీ ఎక్కడన్నా తిరిగి ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఈ సమస్య ఉన్నది, ఇంట్లో ప్రైవేట్ లెక్చరర్స్కి సమస్య ఉన్నది, ప్రైవేట్ టీచర్స్కి సమస్య ఉన్నది, పట్టభద్రులకి సమస్య ఉన్నది అని ఎక్కడన్నా గలమిప్పిన ఉందా? సో ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా కాకుండా ఇదివరకు కూడా వచ్చిన నాయకులు ఉన్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎవరైతే గెలిచిన వారు ఉన్నారు, వాళ్ళు ఇలాగ చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ లో ఓట్లు పొందేసి వాళ్ళు గెలవడం జరిగింది. వాళ్ళు యథాతథంగా వాళ్ళ కంటిన్యూషన్ వాళ్ళు పని చేస్తూ పోయినారు. రేపు మీరు కూడా ఎలక్షన్స్ గెలిచిన తర్వాత మీకు సంబంధించి మీరు కూడా అలాగే అయి ఉండి ఉంటారనేసి జనాలు అనుకోవచ్చు, దానికి అవకాశం ఉంది కదా? అట్లా అవకాశం లేదు. ఎందుకనంటే నేను ఒక సగటు సామాన్య వ్యక్తిని, మనకు కోట్ల ఆస్తులు లేదు, లక్షలు సంపాదించి పెట్టిన వాళ్ళు లేరు. మనం ఒక పేద కుటుంబం నుంచి ఇంత స్థాయికి కష్టపడుకు ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ వచ్చినాం. ఆ మెట్టు విలువ ఏందనేది మాకు తెలుసు. నేను ఒక యువకుడిని, నా ఏజ్ చిన్నదే, 38 సంవత్సరాలు. ఇప్పుడే నేను ఒకవేళ గెలిచిన తర్వాత జనాలలో లేకుండా సపరేట్గా ఉంటే నా జీవితం ఫ్యూచర్ ఏమంటే భవిష్యత్, అది ఆలోచించాలి కదా. ఆ భవిష్యత్తును ఆలోచించుకుంటా. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు కూడా జనాల మధ్యలోనే ఉంటా. ఎందుకంటే జనాల మధ్యలో ఎప్పుడైతే ఒక నాయకుడు అంటే ఉంటాడో అప్పుడే వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, వాళ్ళకు రాజకీయ నాయకుల మీద నమ్మకం అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాలకి ఎవరైతే పట్టభద్రుల్లో సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఓటు వేయాలనుకుంటున్నారు, ఆ ఓటు లోపల మీకు మేనిఫెస్టో లోపల మీరు ఏం వాళ్ళు చెప్పదలుచుకున్నారు? మీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? యువకులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, వివిధ రకమైన వ్యాపార సంస్థలు కావచ్చు, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కావచ్చు, వీళ్ళందరికి సంబంధించి మీ మేనిఫెస్టో ఏ రకంగా ఉండబోతుంది, దాన్ని మీరు ఏ రకంగా రూపొందించుకున్నారు, వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయగలుగుతారు? ఆల్రెడీ నేను ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అందులో మ్యాక్సిమం అన్ని పాయింట్స్ యాడ్ చేసాం. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చాలా పెద్దవి, కనబడే ఎవరికి. 317 జీవో అని వచ్చింది జోనల్ వైజ్ అని చెప్పేసి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే షఫ్లింగ్ చేస్తారు. ఒక్కొక్కరిని 50 కిలోమీటర్స్ అవతల 60. నేను కామారెడ్డి వెళ్ళిన, చిన్న ఎగ్జాంపుల్, కామారెడ్డి ఒక స్కూల్ ఒక కాలేజ్కి వెళ్తే ఒక కాలేజ్లో అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక మేడం ఉంది కూర్చొని, మేడం ఎక్కడ మీద అంటే కరీంనగర్. అంటే కరీంనగర్ నుంచి కామారెడ్డి ఎందుకు వచ్చింది మేడం అంటే ఇక్కడ సార్ ఎక్కడ అంటే సార్ నిర్మల్ డ్యూటీ. అరే ఒకళ్ళు నిర్మలు, ఒకళ్ళు కామారెడ్డి, పిల్లల భవిష్యత్తు. అట్లాంటిది అట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటి అని అంటే ఆ జీవో వల్ల ఇబ్బంది పడేటోళ్ళు ఒక చిన్నగా, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళే సిరిసిల్ల కాడ డ్యూటీ చేసారు, అతను కానిస్టేబుల్. ఒకరిని ఇక్కడ జమ్మికుంట దగ్గర వేసారు. వీళ్ళు ఏదే అంటే అక్కడిక్కడ షెఫ్లింగ్ అయ్యాక యాక్సిడెంట్లు అయ్యి చిన్న ఫ్రాక్చర్లు అయ్యి వాళ్ళకి ఇబ్బందులు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ అయినప్పుడు కూడా 317 జీవో అనేది రద్దు చేయట్లేదు. అది మెయిన్ మేనిఫెస్టో. ఫస్ట్ మనం కొట్టాడాల్సిన దాని గురించి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అందరికీ. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తేనే పర్ఫెక్ట్గా గవర్నమెంట్ అనేది ముందుకు పోతాయి, గవర్నమెంట్ స్కూల్స్ పోతాయి, గవర్నమెంట్ సెక్టర్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఏదైనా కూడా మొత్తం షఫ్లింగ్ కాకుండా చూసే బాధ్యత ఫస్ట్ ఎవరిది సార్? ఇప్పుడు ఒక ఉద్యోగుల మీద కొట్లాడాల్సింది ఎవరు? పట్టభద్రులు ఎవరు ఎన్నుకుంటారు? ఇప్పుడు పట్టభద్రులు ఎమ్మెల్సీలు ఎన్నుకునేది ఎవరు? వాళ్ళే కదా. ఒక పట్టభద్రులు అంటే కదా, వాళ్ళు టీచర్స్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ సమస్యను తీర్చాలంటే ఫస్ట్ పట్టించుకోవాల్సింది ఎమ్మెల్సీ. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఇంతవరకు ఆ సమస్య గురించి ఎవ్వరు మాట్లాడలేదు. నెక్స్ట్ వచ్చేసి జీవో 29. అది పెద్ద సమస్య. మన గ్రూప్ 1లో కూడా చూసాం, చాలా కాంట్రవర్సీ అయింది. అంటే చాలా ర్యాలీలు అయినాయి, ధర్నాలు అయినాయి అక్కడ. దాని గురించి కూడా ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు. మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా యథాతథంగా జీవో 29లోనే అయిపోయింది. ఇట్లా జీవో 29 అంటే ఎందుకు? ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు. మళ్ళీ డిఎస్సిలో బీసీడీకి 300 వస్తాయి ర్యాంకు, ఈడబ్ల్యూఎస్లో 1700 వస్తాయి. వాళ్ళకు ఇంటర్వ్యూకి పిలుస్తారు, జాబ్లు ఇస్తారు. బీసీలకు ఎంత అన్యాయం జరిగింది? బీసీలతో పాటు ఎస్సీఎస్సీలో కూడా అన్యాయం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్లో కూడా వీకర్ సెక్షన్స్కు న్యాయం జరుగుతలేదు. దాంట్లో కూడా ఓసీలలో కూడా వీకర్ సెక్షన్ చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. అట్లాంటి వాటికి పోరాటం చేయాలంటే ఫస్ట్ మనం జీవో 29 అనేది రద్దు చేయాలి. రద్దు చేయాలంటే ఎవరు రద్దు చేయాలి? దాన్ని ఒక పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ అయినట్టయినా మనం పోరాటం చేయాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసే నాయకుడు ఎక్కడున్నారు చెప్పండి. సరే ఇప్పుడు 317 జీవో అంటారు సార్. ప్రతి యూనియన్స్ ఉంటాయి సార్, పెద్ద యూనియన్స్ ఉంటాయి, టీచర్స్కి సంబంధించినవి కానీ
ప్రతి పెద్ద పెద్ద యూనియన్స్ అండి, వాళ్ళు కూడా పాపం కొట్లాడతారు, కానీ కరెక్ట్ వాళ్ళ ముందు ఒక నాయకుడు ఉండాలి కదా. ప్రస్తుతం విద్యాశాఖలో చాలా రకమైన మార్పులు జరుగుతున్నాయి. గురుకుల పాఠశాల కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, దాంతో డిగ్రీ కళాశాలలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, లా కాలేజీలు కావచ్చు. గురుకుల పాఠశాలకు వస్తే పిల్లలు విద్యార్థుల మధ్యన కొన్ని హాస్టల్ లోపల, కొన్ని ప్రాంతాల లోపల, ఇది రకం తెలంగాణ లోపల ఉన్నటువంటి కొన్ని జిల్లాల లోపల అక్కడెక్కడ కొన్ని పిల్లలకి ఏం చేస్తే విద్యాశాఖ లోపల ఉన్నటువంటి విద్యాశాఖ సంబంధించినటువంటి ఏదో శాఖ ఉందో ఆ శాఖ కేవలము ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ శాఖ ఉంది. కానీ కొన్ని గురుకుల పాఠశాలలు అక్కడెక్కడ ఏం చేస్తే పిల్లలకి సంబంధించి ఈ మధ్యన కొన్ని పాఠశాల లోపల పిల్లలు దానికి సంబంధిత పురుగుల అన్నం తినేసి వాళ్ళకి ఫుడ్ పాయిజన్ జరిగి చనిపోవడం కూడా జరిగింది. దానిపైన ఏ రకమైనటువంటి విద్యాశాఖ దానికి సమస్యకు పరిష్కారం ఇంకా చూపలేదు. నెక్స్ట్ వన్ ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లో సరైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆ కాలేజీలకు రాలేదు, ఆ పిల్లలకి సరైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంతవరకు రాలేదు. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? వాస్తవానికి గవర్నమెంట్స్ అనేటి శాఖలు అనేటి ఎప్పటికప్పుడు విస్తరించేయాలి. వాస్తవానికి గురుకులం అనేది చాలా పెద్దది వ్యవస్థ. గురుకుల కానీ ఇప్పుడు వాస్తవానికి అవన్నీ పెద్దవి కాబట్టి వాటికి శాఖలు అనేవి కేటాయించకపోయేసరికి ఏమవుతుందంటే వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు. ఫస్ట్ వాటికి పట్టించుకునే వాళ్ళకు ఒక ఇన్ఛార్జ్ అని ఇవ్వాలి. కనీసం గవర్నమెంట్ అన్న ఒక ఇన్ఛార్జ్ అన్న పెట్టేసి దానికి కమిటీని అన్న పెట్టేసి దాన్ని ఎట్లా సమాలోచన చేయాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటి అని అంటే దీని గురించి ఇప్పటివరకు చూడండి మీరు, అట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నో జరిగినా కూడా ఎవరైనా కలెక్టర్లు వీళ్ళు కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలి సార్. ఒక వ్యవస్థలో వాళ్ళు చేయొచ్చు. మొన్న ఒక కలెక్టర్ని చూసిన నేను, ఆయన గురుకులకు వేయండు, గురుకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ వెళ్ళిండు. సార్ ఇప్పుడు రాజకీయ నాయకులే పనిచేయాలని ఏం లేదు, వ్యవస్థ కూడా పనిచేస్తుంది సార్. వ్యవస్థ ఉన్నది, ఆ వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఫస్ట్ రాజకీయ నాయకులు అంటే కరెక్ట్గా ఉండాలి. ఆ లేకపోయేసరికి వ్యవస్థ కూడా కరెక్ట్ ఉండదు. సో అక్కడ విద్యాశాఖ లోపల ఏ రకంగా ఫుడ్ పాయిజన్ జరిగి పిల్లలు చనిపోతున్నారు కదా. సో ఎంఈఓ ఉండాల్సినటువంటి ఎంఈఓ ప్లేస్ మండల రెవెన్యూ అక్కడ ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ అన్ని ప్లేసెస్ లోపల, అన్ని మండలాల లోపల ఖచ్చితమైనటువంటి ఎంఈఓలు, పర్మనెంట్ ఎంఈఓలు లేకుండా కేవలం ఒక పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే గజెటెడ్ హెచ్ఎంగా ఉన్నారో వాళ్ళకి ఇన్ఛార్జ్ ఎంఈఓగా వాళ్ళకు పనులు అప్పచెప్పేసి దానికి చేయడం వల్ల సంబంధిత శాఖ ద్వారా ఆ యొక్క పాఠశాలలకు సరైన తనిఖీ లేకపోవడం, ఆ పాఠశాలలో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కూడా కొన్ని మిస్టేక్ జరుగుతున్నాయి కదా. మన దానికి సంబంధించి వాళ్ళ సంబంధిత మండల ఆఫీసుల లోపల ఈ ఎంఈఓలను స్థిరంగా ఉంచడానికి మీ పవర్ మేమన్నా కృషి చేస్తారు. ఎంఈఓలు అంటే సార్ ఇప్పుడు ఎస్ఎస్ఏ వాళ్ళు జరుగుతుంది, సర్వశిక్ష అభియాన్ వాళ్ళది. ఇప్పుడు ఎస్ఎస్ఏ కూడా ఉంది, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా మీకు దానికి సంబంధించి ప్రైమరీ స్కూళ్ళలో వంటలు చేసేది, కుకింగ్, నాన్ టీచింగ్, టీచింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్, తర్వాత కస్తూర్బాకి సంబంధించిన టీచర్స్, నాన్ టీచింగ్ వీళ్ళందరూ కూడా సార్ 19,600 మంది ఉన్నారు. నేను 2-3 దగ్గర తిరిగాను. 19,600 మంది ఉన్నారు. గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లోపే పర్మనెంట్ చేస్తా అని చెప్పింది. పర్మనెంట్ చేసేంతసేపు కనీసం పే స్కేల్ అన్న పెంచుతా అని చెప్పేసి అన్నారు. పే స్కేల్ చాలా తక్కువ ఉంటాయి సార్. ఇలా శ్రమ దోపిడీ జరుగుతుంది సార్. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత పని చేస్తారో కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతకంటే ఎక్కువ పని చేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతకంటే ఎక్కువ పని చేస్తారు, అయినా కూడా వీళ్ళకి శ్రమ దోపిడీ జరుగుతుంది. వీళ్ళకి కనీస సౌకర్యాలు లేదు, కనీస బీమా సౌకర్యాలు లేదు సార్. ఎవరికి ఒక ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో ఏదైనా అయినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. గవర్నమెంట్ వాళ్ళకు ఉంటుంది. గవర్నమెంట్కి సేవ చేసే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కానీ ఎందుకు వీళ్ళు బీమా కలిగించలేకపోతారు? ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక 20-25 లక్షల రూపాయల బీమా ఉండాలి సార్. వీళ్ళు 18-20 ఏళ్ళ నుంచి సేవ చేసుకుంటూ వస్తారు సార్. నేను మొన్న ఒక ఆయన చూసిన సార్, రిటైర్మెంట్ ఉందట 1 ఇయర్కి. కాంట్రాక్ట్ ఉద్యోగినే చేసుకుంటూ వస్తుండు. ఎన్ని సంవత్సరాలు సార్? 50 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగి ఆయన. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తారు వాళ్ళ పట్ల? వాళ్ళు కూడా గవర్నమెంట్కి సేవ చేస్తారు సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా అసలు సిగ్గుచేటు ఏంటంటే వీళ్ళు కూడా మన ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళే. వీళ్ళు ఏం నార్మల్గా వీళ్ళు బయటకి అవుట్ సోర్సింగ్ డైరెక్ట్ ఇంటర్వ్యూలు చేసి తీసుకోరు. వీళ్ళు కూడా డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్స్ రాసి దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. వాళ్ళకి రిజర్వేషన్ పరంగా వాళ్ళకు సీట్ వస్తుంది. అంటే నువ్వు గవర్నమెంట్ ఎట్లా సెలెక్ట్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లకు ఎట్లా సెలెక్ట్ చేసిందో కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా అట్లే సెలెక్ట్ చేసింది కదా. ఒక 10 ఇయర్స్ ఉంటుంది సార్ పరిధి. మన పరిరక్షణ చట్టం ప్రకారం ఒక 10-15 ఇయర్స్ ఒక ఎంప్లాయీ అక్కడ చేసిండు అని అంటే వాళ్ళని పర్మనెంట్ చేయాలి వాస్తవానికి. ఇప్పుడు బీహార్లో మొన్న చేసారు ఒక 10-12 ఇయర్స్ వాళ్ళని పర్మనెంట్ చేసారు, దాఖలాలు ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు దాన్ని చిన్న చూపు చూస్తుంది? వీళ్ళు ఎంత సేవ చేస్తారు కదా. ఒక 18-20 సంవత్సరాల నుంచి సేవ చేసిన వాళ్ళకి ఇక సర్వశిక్ష అభియాన్ వాళ్ళని ఎందుకు పర్మనెంట్ చేయలేకపోతుంది అంటే సార్, దీని గురించి మాట్లాడడానికి ఒక నాయకుడు ఉండాలి. ఎవరంటే వాళ్ళ గలం మన దగ్గర దాకా రావాలి.
అంటే దీన్ని బట్టి చూస్తే ఫైనల్ గా మీరు గవర్నమెంట్ ఢీ కొట్టబోతున్నారా, లేకపోతే వాళ్ళకి ప్రశ్నిస్తబోతున్నారా, లేకపోతే ప్రజల తరఫుకెళ్ళి మీరు గలం ఇప్పి వాళ్ళకి సమస్యలు తీర్చడం పరిష్కారం కూడా మీరు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు? ఒక్కటేసారి ఖచ్చితంగా మనం గలం విప్పాలి. ఫస్ట్ ప్రభుత్వంతో పోరాటం కాదు సార్, ప్రభుత్వం అంటే పెద్ద వ్యవస్థ. ఫస్ట్ వీళ్ళ సమస్యల్ని మనం తీసుకుపోయి శాసన మండలిలా శాసనసభలో ఒక బిల్లు వేపియాలి. అంటే దాన్ని ఎట్లా తీసుకుపోవాలని అంటే దాన్ని వాళ్ళ ఉద్యోగ సంఘాలలో అందరినీ కల్పించుకొని దాన్ని మనం అక్కడ తీసుకెళ్తే అక్కడ మనం ఎంతవరకు అయితే కొట్లాడగలుగుతామో అంతవరకు గవర్నమెంట్ కొట్లాడాలి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని ఎట్లా తీసుకుపోవాలనే ఆలోచన ముందుకు తీసుకుపోవాలి అంతే. మనం ఖచ్చితంగా పోరాడతాం సార్. మనం ఒకటే సార్, మనం పోరాటం కోసమే ముందుకు వచ్చినాం. మీరు కేవలము ప్రస్తుతము ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల పరంగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నారు? జనాలు పార్టీలను నమ్మడం మర్చిపోయారు. మీరు చూడరు, తెలంగాణ ఉద్యమం 2014 అయిన తర్వాత ఇంతవరకు ఏ పార్టీలు ఎవరికి ఏం చేసినాయి సార్? పార్టీలు మర్చిపోయారు అన్నారు, మళ్ళీ పార్టీలు మర్చిపోయినప్పుడు పార్టీ గెలిపించారు కదా. ఏది వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు సార్. ఇప్పుడు మాలాంటి ప్రత్యామ్నాయం లేవు అక్కడ. ఇప్పుడు మాలాంటి ప్రత్యామ్నాయం, మాలాంటి యువకులు నాయకులు లేరు. కాంట్రవర్సీ ఏది కనబడుతుంది సరిగా వాళ్ళ ఆప్షన్ ఏది బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది అట్లా. సో ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా మీరు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా వెళ్తున్నారు, మిమ్మల్నే ఎందుకు వాళ్ళు గెలిపించాలి ఫైనల్ గా మీరు చెప్పండి సార్. ఒకటే, గెలిపించాలి ఎందుకు అని అంటే వాళ్ళు చూస్తున్నారు అన్ని ఈరోజు కోట్ల ఆస్తులు ఉంచుకొని ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశపడుతున్నారు సార్ వాళ్ళు. అది పట్టభద్రులకు తెలుసు, ప్రతి విద్యావంతులకు తెలుసు. మీరు చూడండి మార్పు ఏ రకంగా వస్తుందంటే ఎలక్షన్స్ వరకు వీళ్ళు కొట్టే దెబ్బ అందరు ముక్కు మీద వేలేసుకుంటారు. చూడండి నెక్స్ట్ యువతరం గెలుస్తుంది, యువతరం గెలవబోతుంది. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్లస్ ఈ విద్యావంతులు పట్టభద్రులు తలుచుకుంటే ఏం చేయగలుగుతారు అనేది వాళ్ళ దృష్టికి పోవాలనే ఆలోచనతో నేను దిగిన సార్. చివరిగా ఫీజు రియంబర్షిప్మెంట్ అనేది ఇదివరకు కూడా ఏ కాలేజీలో కూడా సరైనటువంటి విద్యా వ్యవస్థ లోపల ఆ పిల్లలకు ఫీజు రియంబర్షిప్మెంట్ లేక చాలా ఇబ్బంది పాలవుతున్నారు. సో గవర్నమెంట్ అనేది ఇక రైతు భరోసా అనే పదం అమౌంట్ రాకపోవడం వల్ల కూడా కొన్ని రకాల రైతులు ఎక్కడెక్కడ కొన్ని స్థలాల లోపల కొన్ని పేద రైతులు ఉన్నారు. ఆ పేద రైతులు కొన్ని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని ప్రైవేట్ కళాశాలలు పంపిస్తూనే చూపిస్తున్నారు. ఆ ప్రైవేట్ కళాశాల లోపల ఫీజు రియంబర్షిప్మెంట్ లోపల ఆ పిల్లకు డబ్బు వస్తుంది. ఆ డబ్బులు కూడా రాకపోవడం వల్ల కొంతమంది పిల్లలు కూడా ప్రభుత్వ కాలేజ్ లోపల అక్కడ చదివించుకోకుండా ప్రైవేట్ సంస్థ లోపల చదివిస్తున్నారు. ఫీజు రియంబర్షిప్ అనేది అక్కడ వాళ్ళకు రాకుండా ఉండడం వల్ల చాలా మంది వాళ్ళ చదువును వాళ్ళకు చాలా లాస్ అవుతున్నారు. ఈ ఫీజు రియంబర్షిప్మెంట్ మీ కామెంట్ ఎట్లా ఉంటుంది సార్? ఫీజు రియంబర్స్మెంట్ చాలా మంది, నేను కూడా కొన్ని కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు సార్ ఫీజు రియంబర్స్మెంట్ రాక మేము ఆల్రెడీ క్లాసెస్ అన్ని బంద్ చేసినామని చెప్పేసి. అంటే నేను ఒకటే అన్నా సార్, అది గవర్నమెంట్ చేసే తప్పుకి మీరు విద్యార్థులను శిక్షించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు సార్? ఇప్పుడు అంతకుముందు వచ్చినప్పుడు ఏమైనా చెప్పారు సార్? రెగ్యులర్గా వచ్చింది. ఇప్పుడు ఈ 1-2 ఇయర్స్ నుంచి కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వస్తలేదు. రానప్పుడు దాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి సార్. కొన్ని ఇప్పుడు వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా ల్యాబ్ ఫీజులని ఆ ఫీజులని ఈ ఫీజులని జనాలు వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర వసూలు చేస్తూనే ఉంటారు. వీళ్ళు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వాస్తవానికి అడ్జస్ట్మెంట్ అయిన కాడికి వాళ్ళు చేసుకుంటారు, కానీ గవర్నమెంట్ అనేది స్పందిస్తలేదు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్ లేదా, లేకపోతే వాళ్ళు ఏ ఆలోచన చేస్తున్నారో తెలియదు ఫీజు రియంబర్స్మెంట్ అనేది. కాకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి చేతునిచ్చింది. వాస్తవానికి నేను కూడా పీజీ ఫీజు రియంబర్స్మెంట్లో వేసిన. అందుకనే సార్ ఇది ప్రాబ్లం ఎక్కడుంది అంటే గవర్నమెంట్ దగ్గరనే ఉంది. వాళ్ళు దానికి సమాలోచన చేసి దానికి సంబంధించిన శాఖ వాళ్ళు దానికి సమాలోచన చేసి వీళ్ళని పిలిపించి కొద్దిగా దఫాల వారిగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్ ఒక క్వశ్చన్. మీకు సంబంధించి మీ కుల బంధువులు, తర్వాత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి యువకులు, ప్రస్తుతం వ్యాపార రంగాలు ఉన్నటువంటి వారు, తర్వాత వివిధ రకాల అన్ని రంగాలు వారందరూ కూడా మీకు ప్రత్యామ్నాయంగా ఉంటున్నారా, మీకు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే మీకు సపోర్ట్ చేసినట్టు చేసి ఇతరులతోటి కుమ్మక్కై మీకు రాజకీయంగా ముందుకు తోసేసి వెనక్కి లాగబోతున్నారా? అట్లేం లేదు సార్. ఇప్పటివరకు అయితే మనకు అందరు సపోర్టివ్గానే ఉన్నారు. కుల సంఘం వాళ్ళు కానీ, తర్వాత ఈ మా టీచర్స్ జేఏసీ వాళ్ళు ఉన్నారు, లెక్చరర్స్ జేఏసీ వాళ్ళు ఉన్నారు, మా గురువులు ఉన్నారు చాలామంది. వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు మా టీచర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు మా గురువులు కాబట్టి నేను గెలిచిన అనుకోండి, నాకు ఫోన్ చేయొచ్చు, డైరెక్ట్ నా దగ్గర రావచ్చు. వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే ఒక యువకుడు వచ్చింది అనుకోండి, మనం చెప్పినట్టు అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తొందరగా రెస్పాండ్ అవుతారు. అదే పెద్ద వాళ్ళ దగ్గరికి వీళ్ళు పోగలుగుతారా? ఎవరైనా కూడా ఇప్పుడు మన దగ్గర వాళ్ళైనా ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఎవరైనా కూడా వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి పోలేరు డైరెక్ట్. నేనున్నా యువకుల్ని, దగ్గర మనిషిని,
కరీంనగర్ లోకల్ క్యాండిడేట్ని మన దగ్గర డైరెక్ట్ రాగలుగుతారు. అంత గురువులు, నా క్లాస్మేట్స్, పట్టభద్రులు చాలా మంది క్లాస్మేట్స్ వాళ్ళ అక్కలు అన్నయ్యలు ఫ్యామిలీ చాలా పెద్ద ఉన్నాయి. మన నమ్మకం కూడా అక్కడనే ఉంది సార్. ఖచ్చితంగా మనల్ని గెలిపించి ముందుకు తీసుకుపోతారు. ఎందుకంటే మనం ఒక సగటు వ్యక్తిగా మనం అన్ని ప్రాబ్లమ్స్ చూసుకుంటూ వచ్చినాం కాబట్టి ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరడానికి పట్టభద్రులు విద్యావంతులే కాక ప్రజలందరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ముందుండి పోరాడడానికి నేను ముందుంటాను ఎప్పటికీ. సార్ చివరికి ఒక క్వశ్చన్, మీరు ప్రజెంట్గా ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రజెంట్ మనకి సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు కదా, దానికి సంబంధించి ఫైనల్గా ఇప్పుడు యువతకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? దిస్ వాజ్ లాస్ట్ క్వశ్చన్. యువత అందరికి ఒకటే విన్నపం చేస్తుంది, ఏంటి అని అంటే డబ్బు కరెన్సీ ఉన్న రాజకీయాలను అసలే నమ్మొద్దు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు గెలిస్తే ఏం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది, అదొక్కటి మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి. ఎప్పుడైతే యువత రాజకీయాల్లోకి ముందుకు పోయి యువత ఎప్పుడైతే రాజకీయాల్లో గెలుపొంది ముందు కూర్చుంటారో అప్పుడే ప్రజల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ గలమెత్తి పోరాడతారు. దయచేసి పట్టభద్రులారా, విద్యావంతులారా మీరు ఇది గమనించండి. ఖచ్చితంగా మీరు మార్పు చేస్తారని నమ్మకం నా దగ్గర ఉంది. ఆ నమ్మకంతో నేను ముందుకు వస్తున్నాను. యువ రాజకీయ నాయకులతోటే నవ సమాజ నిర్మాణం అనేది ఉంటుంది. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసి నన్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఈ రోజు జరిగే ఈ కరెన్సీ రాజకీయాలన్నింటినీ, కర్దరు రాజకీయాలన్నింటినీ వెలివేసి నాలాంటి యువకున్నొక్కని మీరు ముందుకు తీసుకుపోతారనే నమ్మకంతో నేను ముందుకు వస్తున్నాను. దయచేసి అందరు నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు మనము కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ న్యాన్దత్ గారితో మనకి సంబంధించి ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.